హైదరాబాద్ పేరు చెప్పగానే ప్రధానంగా మనకు గుర్తొచ్చేవి చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది హైదరాబాద్ నగరంలో. నగరవాసులు సాయంత్రం పూట సేద తీరడానికి హుస్సేన్ సాగర్ గట్టు మీద ట్యాంక్ బండ్కి చేరుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్ సాగర్ నుంచి వెదజల్లే దుర్గంధం స్థానికులను ఇబ్బంది పెడుతుంది. కనీసం యాత్రికులు కూడా ఒక అరగంట కంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండలేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం హుస్సేన్ సాగర్ని పూర్తిగా కలుషితం చేస్తుంది. కనీసం హుస్సేన్ సాగర్లో జలచరాలు కూడా లేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ హుస్సేన్ సాగర్ నుంచి ముందుగా మనం ఆలోచిస్తే 1562లో కులీ కుతుబ్ షా పాలనలో ఈ నిర్మాణానికి నాంది పలికారు. అప్పట్లో ఇబ్రహీం షా వలి ఈ నిర్మాణం చేపట్టారు. ఆయన దగ్గర మంత్రిగా పనిచేస్తున్నటువంటి హుస్సేన్ వలి పూర్తి బాధ్యతలు చేపట్టి ఈ హుస్సేన్ సాగర్ నిర్మాణానికి నాంది పలికారు. సుమారుగా 4000 చదరపు కిలోమీటర్ల పరిధిలో 32 అడుగుల లోతుగా హుస్సేన్ సాగర్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత హుస్సేన్ సాగర్లో నీరు సరిగ్గా లేదని చెప్పేసి మూసీ నదికి దీనికి అనుసంధానం చేశారు. అనుసంధానం చేసిన తర్వాత కావాల్సిన మేరకు నీరు లభించింది. అప్పటి నుండి సుమారుగా 1930 వరకు కూడా ఈ హుస్సేన్ సాగర్ నగరంలో నగరవాసులకు తాగునీటి అవసరాలను, నీటి అవసరాలను అందిస్తూ వచ్చింది. అత్యంత శుద్ధమైన నీరును ఇక్కడి నుంచి అందించేది. ఆ తర్వాత మారుతున్న కాలక్రమంలో పరిశ్రమలు రావడం, పరిసరాల్లో నుంచి కాలనీలు పెరగడం, అక్కడి నుంచి వస్తున్న కాలుష్యపు నీరంతా కూడా హుస్సేన్ సాగర్ కలుస్తూ వచ్చింది. హుస్సేన్ సాగర్ క్రమంగా అప్పటి నుండి కలుషితం అవడం ప్రారంభించింది. దీని మీద మరోసారి అధికారులంతా దృష్టి సారించి ఈ హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పూర్వ పరిస్థితి తీసుకురావడానికి చాలా శ్రమించారు. ఈ సందర్భంగా 1960లో హుస్సేన్ సాగర్ అభివృద్ధి బోర్డు నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. అప్పుడు 310 కోట్ల రూపాయలు కేటాయించారు. జపాన్ నుంచి వచ్చిన బ్యాంకు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దీని మీద పరిశీలన జరిపి ఈ హుస్సేన్ సాగర్ను ఏ విధంగా మరమ్మతులు చేయాలి, పరిశుద్ధమైన నీటిని ప్రజలకు ఏ విధంగా అందించాలన్న దాని మీద అధ్యయనం చేసింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే నగరంకు పరిసరాల నుండి జీడిమెట్ల కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, అక్కడి నుంచి చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వస్తున్న కలుషిత నీరు క్రమంగా హుస్సేన్ సాగర్లో కలవడం ప్రారంభించింది. అక్కడి నుండి ఇంకా కాలుష్య పరిస్థితి పెరుగుతూ పోయింది. ప్రధానంగా ఏదైతే కెమికల్స్ వాడుతున్నారో వాళ్ళు వ్యర్థ కెమికల్స్ని దీంట్లో వదలడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ జలచరాలన్నీ కూడా అంతరించిపోయాయి. అదే సమయంలో నీటి కాలుష్యం కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. కాలుష్య నియంత్రణ బోర్డు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక నివేదికను ఏర్పాటు చేసింది. ఆ దాంట్లో హుస్సేన్ సాగర్ ఏ మేర కలుషితమైందన్న దాని మీద పూర్తిస్థాయి అధ్యయనాలు చేసి నివేదిక రూపొందించింది. అందులో యూజ్డ్ బయోకెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక స్థాయికి మించి ఉన్నాయండి. 4% ఉన్నప్పుడు మాత్రమే ఈ జలచరాలు అందులో ఉంటాయని, అయితే 4% ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు 1%కు 1.2% కూడా దిగజారిపోవడం మొదలుపెట్టింది. ఇంకా మనం ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి వంటి పండుగ సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం ప్రారంభించారు. మతపరమైన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించి భారీ ఎత్తున పోలీసు బలగాలను దింపి నిమజ్జన కార్యక్రమం ప్రసాదంగా జరిగేలా చూస్తుంది. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. దాంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో హుస్సేన్ సాగర్లో చేరి మరింత కలుషితమైన నీటిని తయారు చేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం హుస్సేన్ సాగర్లో ప్రధానంగా విగ్రహాల నిమజ్జనం ఏవైతే జరుగుతుందో ఆనాడు TSS అంటే నీటి అడుగును చేరే మలినాలు, టర్బిటరీ ఎక్కువ మోతాదులో ఉంటుందని పేర్కొంది. అది తర్వాత కొంతకాలం పాటు తగ్గినా మళ్ళీ పెరుగుతూ వస్తుందని, ప్రధానంగా ఎన్టీఆర్ పార్కు, బుద్ధ విగ్రహం, లుంబిని పార్క్ వద్ద అత్యధిక మోతాదులో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే TDS నమోదైంది. ఇది చర్మంపై దద్దుర్ల సమస్యలు తీసుకురావడంతో పాటు వాతావరణ వాయు కాలుష్యం కూడా ఏర్పడి పరిసరాల్లో ఉన్నటువంటి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తుంది. అవసరమైన డిజాల్వ్డ్ ఆక్సిజన్ లీటర్ నీటిలో కేవలం 4 mg కంటే తక్కువ ఉండకూడదు. అయితే హుస్సేన్ సాగర్లో కలుషితమైన నీటి వల్ల 2.5 కంటే తక్కువ నమోదు కావడం మొదలుపెట్టింది. ఇదే విధంగా చూసుకుంటే ఎన్టీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్క్ ప్రాంతాల్లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తక్కువగా నమోదవుతున్నట్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన నివేదికలో పేర్కొంది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిలు పెరిగిపోయి BOD పెరిగితే కాలుష్యం పెరిగినట్లే అని నిపుణులు చెబుతున్నారు. లీటర్ నీటిలో 3 mgల కంటే ఎక్కువ నమోదు కాకుండా ఉండాలి అంటే హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో పరిశుద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి మరోసారి హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి కార్యాచరణ రూపొందించింది. ఆ మేరకు కూకట్పల్లి నుంచి వచ్చే వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో అది హుస్సేన్ సాగర్లో కలవకుండా డైరెక్ట్గా డ్రైనేజీల వైపు వెళ్ళగా ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు నెక్లెస్ రోడ్ సమీపంలో భారీ ఎత్తున అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి నీటిని మళ్లింపు కార్యక్రమం చేపట్టింది. అయితే అది పూర్తి స్థాయిలో సాకారం కాలేదు.
వేరే ప్రాంతం చూస్తున్న నీరు మాత్రం యథేచ్ఛగా వచ్చి కలుస్తూనే ఉంది హుస్సేన్ సాగర్లో. అప్పటి నుంచి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. మరోపక్క ఈ హుస్సేన్ సాగర్లో ఏదైతే నీరుందో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే అది ఆ ప్రయత్నం కానీ జరిగితే ఇంకా మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఎవరైతే వాతావరణ శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళు అడ్డంకులు పెట్టడం జరిగింది. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో ఉన్న నీరు పూర్తిగా కలుషితమైపోయి కింద సుమారుగా 4 నుంచి 8 మీటర్ల లోతు బురదమయమై ఉంటుంది. ఎప్పుడైతే నీటిని తొలగించి బురదను బయటికి తీసుకొచ్చారో ఆ బురద వల్ల సుమారుగా హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగర్కి పరిసరాల్లో 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎవరు కూడా ఉండే పరిస్థితులు ఉండవు. అంటే దాదాపుగా హైదరాబాద్ని సగం వరకు ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా నీటి స్థాయిని తగ్గించే అవకాశాలు లేవు. మరోపక్క గుర్రపు డెక్క ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ చూసుకుంటే మనం ప్రతి గట్టు దగ్గర కూడా సుమారుగా 100 మీటర్ల వరకు దూరం వరకు మనకు గుర్రపు డెక్క కనిపిస్తుంది. గుర్రపు డెక్కను అధునాతన యంత్రాలు పెట్టి తొలగిస్తున్నప్పటికీ మళ్ళీ గుర్రపు డెక్క పెరుగుతూనే ఉంది. దీంతో హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో పరిశుద్ధంగా మార్చడానికి అయ్యే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఆటంకం కలుగుతుంది. సుమారుగా 6-7 ప్రాంతాల నుంచి కలుషిత నీరు చేరుస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా గృహాలలో ఉపయోగించే కెమికల్స్, చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే బయోకెమికల్స్ అవి మొత్తం కూడా హుస్సేన్ సాగర్లో కలవడం జరుగుతుంది. వీటిని అన్నింటినీ తొలగించడానికి పూర్తి స్థాయిలో అంటే 310 కోట్లు ఏమాత్రం సరిపోవు, సుమారుగా 2000 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నివేదికలు స్పష్టం చేశాయి. ఆ దిశగా ప్రయత్నించడానికి హెచ్ఎండిఏ, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ 3 కూడా సంయుక్తంగా ఏర్పడే ఒక కమిటీగా ఏర్పడ్డాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం రికార్డులకే పరిమితమయ్యాయి కానీ ఇప్పుడు కార్యాచరణ అయితే కనిపించట్లేదు. మరోపక్క ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి నీటిని బయటికి తీసే అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గేట్లు శిథిలమైపోయి ఉన్నాయి. దాన్ని ఎత్తే ప్రయత్నం చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. ఒకవేళ దాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసినప్పటికీ ఆ నీరు నేరుగా నగరంలోని పలు ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుంది. ఇప్పటికే నాలాలన్నీ కూడా కబ్జాలకు గురి కావడంతో ఇక్కడి నుంచి వెళ్ళే నీరు ఆయా ప్రాంతాలను ముంచుకుంటూ వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దీంతో ఆ ప్రయత్నాలని చేయడానికి అధికారులు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఒక పక్క ప్రాణ నష్టం జరగవచ్చు, మరోపక్క ఈ కలుషిత నీరు ఏదైతే ఉందో నగరంలో చేరి మరింత పరిసరాల్లో ఉన్నటువంటి మంచినీటి వనరులు కూడా అపరిశుభ్రం చేసే పరిస్థితి ఉంది. ఈ కాలుష్య నీరు వల్ల ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో అధికారులు మరో చర్య ద్వారా దీన్ని పరిశుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే దాదాపుగా ఈ హుస్సేన్ సాగర్లో ఏదైతే ఉందో మొత్తం నీటిని తోడే పరిస్థితులు కానీ దాన్ని పరిశుద్ధంగా మార్చే పరిస్థితులు కానీ మనకు స్పష్టంగా కనిపించట్లేదు. దీని మీద మరోసారి హెచ్ఎండిఏ వంటి సంస్థలు, తర్వాత హుస్సేన్ సాగర్ అభివృద్ధి సంస్థ మొత్తం అందరూ కూర్చుని ఒక కార్యాచరణ రూపొందిస్తే కానీ ఈ హుస్సేన్ సాగర్ మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు.